వేదనగా ఉంటే రెండో వాళ్ళు కూడా వేదనగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు భర్త వేదనగా ఉంటే భార్య కూడా వేదనగా ఉండి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో. మరి అలా అన్నామని బయట ఏడ్చుకుంటా లోకానుసారంగా కృంగిపోవటం కాదు. ఏ సమస్య అయినా దేవుని దగ్గర వివరించాలి. తల్లిదండ్రులకి సమస్యలైతే బిడ్డలు కూడా కలిసి ప్రార్థన చేయాలి. దావీదు ఏ రీతిగా వేదనతో ఉన్నప్పుడు అమాసై వేదనతో ఉండి ప్రార్థన చేశాడో, అలా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మనం వేదన చెందుతున్న విషయాలని త్వరగా తొలగిస్తాడండి. ఒక నమ్మకమైన వారిగా మనం ఉండాలి, యోధినిగా మనం ఉండాలి. మనం కూడా మన సంఘములో అదే విధముగా సంఘ పరిచర్యలో దేవుని పక్షాన నిలబడే ఆత్మీయ యోధులుగా మనము ఉండాలి. అలా ఉండాలండి. అమాసై దావీదు వేదన చూసి ఏ రీతిగా ప్రార్థన చేశాడో, సంఘములో బాగోలేని వారి యొక్క పక్షాన మనము సంఘముగా కూడుకొని ఒకరి పక్షాన ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే సంఘములో కార్యాలు జరుగుతూ ఉంటాయి, బంధకాలు ఊడిపోతాయి, ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదైవ జనాంగమా, వేదన శోధనలలో ఉన్న వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. అంతెందుకండి, అబ్రహాము లోతు గురించి వేదనతో ప్రార్థన చేశాడంట. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇంకా డైరెక్ట్గా అడగక, అయ్యా ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తానంటున్నావు, ఇంతమంది ఉంటే నాశనం చేస్తావా? నీతిమంతులు ఒక ఇద్దరుంటే నాశనం చేస్తావా? ఒక్కళ్ళుంటే నాశనం చేస్తావా అనేసి ఆ యొక్క ఆత్మ కోసము వేదనతో ప్రార్థన చేశాడంట అబ్రహాం. మరి లోతుని రక్షించలేదండి? లోతు బిడ్డలను రక్షించలేదా ప్రభువు? మనము కూడా నశించిపోయే వారి కోసం ఆ రీతిగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. అబ్రహాము ఏ రీతిగా లోతు గురించి ప్రార్థన చేశాడో, మనము కూడా మన బిడ్డల గురించి, మన యొక్క కుటుంబాల గురించి, మన సంఘము గురించి ప్రార్థన చేయాలి. ప్రియదైవ జనాంగమా, అప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన పక్షాన ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ప్రభువా, విరిగి నలిగిన వారికి ప్రభు ఆసనుడు అంటున్నావు. నలిగిన హృదయము గల వారిని ప్రభు రక్షిస్తాడని నాయన ప్రభువా. అయా నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి నాయన ముందుకు నడిపించావు ప్రభువా. వేదనలతో ఉన్న దావీదుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. వేదనలో ఉన్న నాయన ప్రభు అమాసైని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అయ్యా నీ ఆత్మ వారికి ఒక మార్గముగా నిలిచి నడిపించింది ప్రభు. అదే విధముగా వేదనలతో ఈ ఉపవాస ప్రార్థనకి మేము వచ్చాం ప్రభు. మా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు, మా యొక్క సమస్యలు ఏంటో నీకు తెలుసు, మా అవమానాలు ఏంటో నీకు తెలుసు అయ్యా, మా అప్పుల సమస్యలు ఏంటో నీకు తెలుసు అయ్యా ప్రభువా. నా ప్రతి ప్రతికూలతలు నీకు తెలుసయ్యా. అలాంటి గొప్ప వేదనతోనైనా ఈ ఉపవాస ప్రార్థనలో అమాసై ప్రార్థన చేసినట్టు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకు తోడుగా ఉండి ప్రభువా. అయ్యా మాకు కార్యాన్ని జరిగించయ్యా. అమాసై ప్రార్థన చేసినప్పుడు వేదనతో ఉన్న నాయన ప్రభువా, అమాసై పట్ల, దావీదు పట్ల నీ ఆత్మ దిగి వచ్చిన ఆయన నిబ్బరాన్ని కలగజేసిందయ్యా. శుభవచనకరమైన మాటలు అక్కడ నీ యొక్క నాయన ఆత్మ ద్వారా నువ్వు పలికించావు ప్రభువా. ఆ రీతిగా నైనా ఈరోజు ఎదురు చూస్తున్నావు. చిగురింపు లేని బ్రతుకులు అయ్యా, ఎండిపోయిన మోడు వంటి బ్రతుకులు